హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు డోరీ చూపిస్తున్నానండి. ఈ డోరీ నన్ను చాలామంది అడిగారు. అంటే డోరీ గురించి కాదు, ఇది ఒక డిజైనర్ది డోరీ అండి. ప్రిల్స్ వస్తుంది కింద. అది చాలామంది అడిగారండి ఈ డిజైనర్ డోరీని. సో చూసేయండి. ఫస్ట్ అయితే నేను క్రాస్ పీస్ తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే మీరు డోరీ చేయాలి అనుకుంటే అది బయటికి అదే డోరీ కరెక్ట్గా రావాలని అంటే మీరు క్రాస్ పీస్ తీసుకోపోకుండా స్ట్రైట్ పీస్ తీసుకుంటే డోరీ తీయడం చాలా కష్టం అండి. బయటకు తీయడము అది రాదనమాట. క్రాస్ పీస్ అయితే ఏంటంటే సాగడం వల్ల ఈజీగా వస్తుందన్నమాట. సో ఎప్పుడైనా సరే డోరీ చేసేటప్పుడు క్రాస్ పీస్ తీసుకోండి. క్రాస్ పీస్ తీసుకుంటేనే ఎంత సన్నగా వేసుకున్నా సరే అది బయటకు వస్తుంది కంపల్సరీగా. ఓకేనా. తర్వాత ఫస్ట్ మీకు ఎంత విడ్త్లో కావాలో చూసుకోండి. అంత విడ్త్లో చూసుకొని కుట్టు వేసుకున్న తర్వాత చివర్లు ఎడ్జెస్ అనేవి కట్ చేయండి. చివర్లో ఎడ్జెస్ అనేవి కట్ చేసేసి ఇలా ఎడ్జెస్ కట్ చేస్తేనే అప్పుడు మనకి బాగా అంటే విడ్త్ అనేవి తగ్గుతుంది కదా. సో నీడిల్ నుంచి బయటికి తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత నేను ఇది వచ్చేసి ప్రిల్స్ కోసం అండి. ఈ కలర్లో ప్రిల్స్ పెట్టుకోవడం కోసం డోరీకి చివర. ఓకేనా. ఫస్ట్ ఒక కుట్టు వేసుకుంటున్నాను. మనకి ఎంత లెంత్లో ప్రిల్స్ కావాలో అంత లెంత్ తీసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసేసి ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోండి. చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టుకొని ఒకే విడ్త్లో వచ్చేటట్టుగా చూసుకోండి. చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకొని ఇప్పుడు తర్వాత మనము ఆ డోరీలో నుంచి అంటే నీడిలు కుట్టి తర్వాత డోరీని మనం బయటికి తీసుకొని రావాలి. డోరీ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిల్స్ పెట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు నీడిలు ఒకసారి ఫస్ట్ మనం నీడిల్ని క్లాత్ లోపల గుచ్చి లాక్ చేసిన తర్వాత నీడిల్ లోపలికి దూర్చి చిన్నగా లాక్కుంటూ రావాలి. చిన్నగా లాగాలి. థ్రెడ్ ఊడకుండా చూసుకోండి. థ్రెడ్ ఊడకుండా చిన్నగా లాగితే వస్తుంది, ఈజీగా వస్తుందండి. చిన్నగా లాగి బయటికి తీసుకోండి. క్రాస్ పీస్ కాబట్టి ఈజీగా వస్తుందండి. అదే స్ట్రైట్ పీస్ కట్ చేసి కుడితే కనుక అసలు మీకు రాదు. ఎంతప్పటికీ చాలా లేట్ పడుతుంది. బట్ ఇది కూడా తెగుతుంది, దారం కూడా తెగుతుంది అనమాట. క్రాస్ పీస్ అయితే సాగుతూ ఉంటుంది కాబట్టి చిన్నగా లాగుతూ ఉంటే వస్తూ ఉంటుంది. ఓకేనా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇది ట్రై చేయండి. ఓకేనా. చిన్నగా లాగుతూ ఉండండి. లాగి డోరీని బయటికి తీసుకోండి.
ఇలా డోరీ వచ్చేంత వరకు తీసుకొని చిన్నగా లాగండి. నాకు డోరీ వచ్చేసింది. తర్వాత నేను కింద మనము క్లాత్ తీసుకోవడానికి ఈ కలర్ తీసుకున్నాను, బార్డర్ తీసుకున్నాను. బార్డర్ తీసుకొని ఒక ఫోల్డ్ చేశానండి. ఒక ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అక్కడ ఫోల్డింగ్ దగ్గర నేను కుచ్చిళ్ళ క్లాత్ అనేది కుడుతున్నాను. ఫోల్డింగ్ దగ్గర కుచ్చిళ్ళ క్లాత్ కుట్టాను. ఇప్పుడు మనము దీంట్లో డోరీ పెట్టాలి. వన్ సైడ్ డోరీ పెట్టేసి చివరి నుంచి కుట్టు వేసుకొని ఇంకా సేమ్ ఇది నార్మల్గా మనం డోరీ ఎలా అయితే లోపల పెట్టి బయటికి తీస్తామో అలా అనమాట. డోరీని ఇలా కుట్టేసేసి ఇప్పుడు మనము డోరీని బయటికి తేవాలి. ఇది బయటికి ఇలా తీసేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా డ్రెస్సెస్కి కుట్టుకుంటే నీట్గా బాగుంటుంది, ఫ్యాషన్గా కూడా బాగుంటుంది. లెహంగాకి అయితే కనుక ఇంకా సూపర్ ఉంటుందండి. లెహంగాస్కి వీటికి సైడ్స్కి పెట్టుకుంటాం కదా, చాలా బాగుంటుంది. డ్రెస్కి నిజంగా డిఫరెంట్ లుక్ వస్తుంది ఇలా డోరీస్ వల్ల. ఇలా ఉందండి, చూసారు కదా డోరీస్ అనేవి ఎంత నీట్గా బాగున్నాయో. ఇలా డ్రెస్సెస్కి కానీ లెహంగాస్కి కొంచెం పెద్దవి చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. దీని డ్రెస్ చూపిస్తాను రండి. దీని డ్రెస్ వచ్చేసేదండి, నేను మీకు ఇది వీడియో పెడతాను. అంబ్రెల్లాది బార్డర్ జాయింట్ చేశాను. దీనికి ఒకటి సైడ్ జాయింట్ కూడా పడింది. బట్ అంబ్రెల్లాకి సైడ్ జాయింట్ పడినా కూడా కొన్ని క్లాత్స్కి అసలు కనిపించదు. ఓకేనా, ఇక చూడండి పోట్లీ బటన్స్ పెట్టాను, ప్రిన్సెస్ కట్టు, డోరీస్, అంబ్రెల్లాది బార్డర్ జాయింట్, ఇలా బార్డర్ జాయింట్ చేశాను. చూసారు కదా ఎంత నీట్గా బాగుందో. ఇప్పుడు ఈ శారీస్ అనేవి అవైలబుల్లో ఉంటున్నాయి. ఇవి లాంగ్ ఫ్రాక్స్కి కూడా సూపర్గా ఉంటాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, నచ్చితే మాత్రము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఎవరైనా నొక్కన వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా గంట సింబల్ నొక్కండి. అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ప్రతిరోజు 10 AM వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.